మాట్లాడుతున్నాడు, మనం కూడా సమాధానము కలిగి ఉందము. ఒకప్పుడు సమాధాన పడ్డాం, పాపిని గ్రహించి సువార్త ద్వారా మారు మనసు పొంది నీటిలో బాప్తిసం తీసుకొని దైవజనుల ద్వారా హస్తనిక్షేపణం చేయబడి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి క్రైస్తవ జీవితాన్ని చేస్తున్నటువంటి మనందరి జీవితాల్లో సమాధానం అనేది నిత్య నిబంధన. ఆమేన్, హల్లెలూయా. అది ప్రతిరోజు జరగాలి. కొన్నిసార్లు చూపుల ద్వారా తప్పిపోయే ప్రమాదాలు ఉన్నాయి, కొన్నిసార్లు మన అలవాట్ల ద్వారా తప్పిపోయే ప్రమాదాలు ఉన్నాయి. రకరకాల శోధనలలో పడి మనం దేవునికి మనకు మధ్యలో కొంత దూరం ఏర్పడుతుంది దేవుని. అందుకోసమే పౌలు అంటున్నాడు, మనము దేవునితో సమాధానము కలిగి ఉందము. ఏమంటున్నాడు అక్కడ? సమాధానము కలిగి ఉందము. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు వచ్చినటువంటి మహా ఆశీర్వాదం సమాధానం. దేవుని బిడ్డలారా, తండ్రి ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా పరలోకమందు ఉన్నవి కూడా అన్నింటినీ కూడా తండ్రితో మనల్ని సమాధానపరచవాలని ఆయనకు అభిష్టం. ఆయనని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, సమాధాన పరచడమనే ఆ సమాధాన సువార్తను యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి తండ్రి దేవుడు పంపాడు. దేవుని బిడ్డలారా, సమాధానాన్ని